పరిపూర్ణ మహిళా కాంటెస్ట్ 2011 పవర్డ్ బై రెక్సోనా కి స్వాగతం సుస్వాగతం. చూస్తూ చూస్తూ మూడో క్వార్టర్ ఫైనల్ ఎపిసోడ్ కి వచ్చేసామండి. మరి ఈ క్వార్టర్ ఫైనల్ ఎపిసోడ్ లో కూడా మీరు చూడబోతున్నారు నలుగురు కంటెస్టెంట్స్ ని. వీళ్ళలో నుంచి ఒకరు ఎలిమినేట్ అయిపోతారు, ముగ్గురు సెమీఫైనల్స్ కి వెళ్ళిపోతారు. గత కొన్ని ఎపిసోడ్స్ నుంచి మీరు అందరూ గమనిస్తున్నారు కదండి, మా కంటెస్టెంట్స్ లో ఎంత చేంజ్ కనిపిస్తుందో. మరి వాళ్ళలో కాన్ఫిడెన్స్ గానీ పట్టుదల గానీ అంతా కూడా ఒక రేంజ్ లో అలా అలా పెరిగిపోయింది అనమాట. మరి అలా కాన్ఫిడెంట్ గా ఉన్న కంటెస్టెంట్స్ ని ఇన్వైట్ చేసే ముందు మా గార్జియస్ అండ్ బ్యూటిఫుల్ జడ్జెస్ ని ఇన్వైట్ చేసేద్దాం. సో లెట్స్ వెల్కమ్ పద్మజారెడ్డి గారు అండ్ చంద్రావతి గారు. నమస్తే మేడం, వెల్కమ్ టు అనదర్ క్వార్టర్ ఫైనల్ ఎపిసోడ్. ప్లీజ్ బి సీటెడ్. మూడో క్వార్టర్ ఫైనల్ ఎపిసోడ్ లో మొదటి కంటెస్టెంట్ సి సునీత. ఇప్పుడు వరకు మీ హస్బెండ్ మీకు ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్ గానీ ఒక ఐటమ్ గానీ ఏదైనా మాతో షేర్ చేసుకోగలరా? మా ఆయన నాకు ఈ థింగ్స్ ఇచ్చారు, ఫస్ట్ బర్త్డే కి అండ్ సెకండ్ బర్త్డే కి. ఓకే సునీత గారు, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థర్డ్ క్వార్టర్ ఫైనల్ ఎపిసోడ్ లో నెక్స్ట్ వస్తున్నారు శృతి. లెట్స్ వెల్కమ్ శృతి ఆన్ స్టేజ్. మీ వారు మీకు ప్రెజెంట్ చేసిన ఎన్ని గిఫ్ట్ మాతో షేర్ చేసుకుంటారా? తను ఈ చైన్ అండ్ ఈ టాప్స్ ఈ రింగ్ ఒకేసారి గిఫ్ట్ ఇచ్చారు. సో శృతి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థర్డ్ క్వార్టర్ ఫైనల్ ఎపిసోడ్ లో నెక్స్ట్ రాబోతున్నటువంటి కంటెస్టెంట్ ఐ జయ. మీ వారు మీకు ఇచ్చిన ఒక గిఫ్ట్ ఏమైనా చూపించగలరా? లేదా ఏదైనా వస్తువు మీకు బాగా గుర్తుండిపోయిన వస్తువు, బాగా లైక్ చేసినటువంటి? సారీ. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. మూడో క్వార్టర్ ఫైనల్ ఎపిసోడ్ లో వస్తున్నటువంటి చివరి కంటెస్టెంట్, లెట్స్ వెల్కమ్ రేవతి. మీరు మీ లైఫ్ లో ఉన్నటువంటి మీ మ్యారీడ్ మూమెంట్ లో ఒక లవింగ్ మెమరీ లేదా ఒక లవింగ్ గిఫ్ట్ మాతో ఏమైనా షేర్ చేసుకోగలరా? మా హస్బెండ్ ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ వచ్చేసి ఈ చైన్ అండి. ఈ 3 స్టెప్ చైన్ అండ్ 1 రింగ్. రేవతి గారు, ఏంటండి? చైన్ ఇచ్చారు, ఉంగరాలు ఇచ్చారు, బ్యాంగిల్స్ ఇచ్చారు, దుద్దులు ఇచ్చారు అని అందరూ ఓ చెప్పుకుంటున్నారు. మా వారు కూడా నాకు గిఫ్ట్ ఇచ్చారండి. ఏది చూపించండి. ఇది. వావ్, అదే వేసుకుందాం అనుకుంటున్నాను. మరి ఒకసారి హెల్ప్ చేయండి. ఓకే. కంటెస్టెంట్స్ వచ్చేసారు, జడ్జెస్ వచ్చేసారు. టైం టు స్టార్ట్ అవర్ ఫస్ట్ రౌండ్. మరి ఫస్ట్ రౌండ్ మీ అందరికి తెలుసు. ఫస్ట్ రౌండ్ పేరు రైటా రాంగా. ఈ రౌండ్ లో వస్తున్నటువంటి మొదటి కంటెస్టెంట్, లెట్స్ వెల్కమ్ సునీత. టెన్త్ అయిపోయిన తర్వాత నా ఫ్రెండ్ కి యాక్చువల్లీ ఇంజనీర్ చదవాలని ఉంది. మ్యాథ్స్ అండ్ సైన్స్ లో కలిపి 145 వచ్చింది అవుట్ ఆఫ్ 150. సో తను చాలా డిసప్పాయింటెడ్ అయ్యింది. నెక్స్ట్ డే తను ఏం చేసిందంటే వాళ్ళ మమ్మీని తీసుకొని వచ్చింది స్కూల్ కి. సార్ మా అమ్మాయికి ఇంజనీర్ చేయాలండి, కానీ జస్ట్ 5 మార్క్స్ కోసం ఎందుకు అలా చేస్తున్నారు? ప్లీజ్ సార్ ఒప్పేసుకోండి, చాలా బాధపడుతుంది మా పాప, నిన్నట్టుండి చాలా ఏడుస్తుంది అని చెప్పారు. మేమేం చేయలేము, 5 మార్క్స్ కదా, ఏం చేయలేము, ప్లీజ్ అన్నారు. సార్ ప్లీజ్ కాస్త ప్లీజ్ సార్ అంటే, చూడు మేడం 1 మార్క్స్ అయినా మేము ఏం చేయలేము, సీఎం కూడా వచ్చినా మేమేం చేయలేము అన్నారు. అయితే వాళ్ళ మమ్మీ అన్నది, ప్లీజ్ సార్ కాస్త ప్రిన్సిపల్ తోనైనా మాట్లాడాలి అంటే, ఆ ప్రిన్సిపల్ నేనేనమ్మా అన్నారు. అక్కడ అందరూ వైస్ ప్రిన్సిపల్, ఆ అమ్మాయి వాళ్ళ మమ్మీ నవ్వుతూ ఉండిపోయారు. సునీత గారి స్టోరీ విన్న తర్వాత మీకు ఏమనిపిస్తోంది? అంతా ఒక పెద్ద స్టోరీ లాగా ఉంది, రాంగ్ అనిపిస్తా ఉంది. చంద్రవతి గారు, లైఫ్ లో జరిగినట్టుగానే రియల్ గానే చెప్పడం జరిగింది కాబట్టి ఐ థింక్ వీఆర్ కన్విన్స్డ్. జయ గారు, సో మేబీ ఐ థింక్ రైట్ అనే అనుకుంటున్నాను. రేవతి గారు, ఐ థింక్ ఇట్స్ ట్రూ. ఓకే శృతి, మీరేమనుకుంటున్నారు? ఐ అగ్రీ విత్. సో మరి అక్కడ మీరేం రాశారో ఒకసారి చూద్దాం. సునీత గారు రాసింది ఇదండి.
సో సునీత గారు, యూ గెట్ 20 points in this round. Congratulations.